కోల్ కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి జిల్లా మనుగురు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్ కోల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 207.80 కిలోమీటర్ల మేర ఈ కోల్ కారిడార్ విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్గేజ్ నిర్మాణాన్ని నిర్ణయించింది. అందుకు తక్షణమే పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. మనుగురు రామగుండం ప్రాజెక్టు ప్రాథమిక పనులను కేంద్రం 2013-14 బడ్జెట్లో 10 కోట్లు కేటాయించింది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ముందడుగు పడలేదు. సరుకు రవాణాకు మంచి మార్గం కావటం, అధికంగా లాభసాటిగా ఉంటుందన్న అంచనాలతో ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ప్రధాని కార్యాలయం గత ఏడాది ఆమోదం తెలిపింది. 2013-14లో ప్రాజెక్టు అంచనా వ్యయం 1112 కోట్లు కాగా ఇప్పుడు 2911 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉన్న 26 భూగర్భ, 20 ఉపరితల గనుల ద్వారా ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సింగరేణి ఏటా 100 కోట్లను కేవలం బొగ్గు రవాణాకే వెచ్చిస్తోంది. ప్రస్తుతం బలాషా నుంచి ఖమ్మం ప్రాంతానికి హన్మకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం ఉంది. రామగుండం టు మనుగురు రైల్వే నిర్మిస్తే దాదాపు 142 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గుతుంది. ఈ రైలు మార్గంలో కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుల్ల, మంథని వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు లగ్నవరం చెరువు, బోగాదా జలపాతం వంటి జల పర్యాటక ప్రదేశాలు అనుసంధానమవుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మనుగురు రైల్వే వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం 1999లోనే అడుగుపడింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజనీరింగ్ విభాగం సర్వే చేపట్టి సాధ్యాలను రైల్వే శాఖకు నివేదిస్తోంది. అనంతరం భూసేకరణ సర్వే చేసి ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.